నమస్కారం, రేషియా టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాసు. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నా చెల్లి రోజమ్మ మనసు వెన్న, పుత్తూరులో సీఎం జగన్ ప్రసంగం. ఏలూరులో ప్రజాగళ సభ, కూటమి గెలుపును ఎవరు అడ్డుకోలేరన్న చంద్రబాబు. ఘనంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం, విద్యరూప దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనం. రాజకీయాలకు అతీతంగా ఉంటారు, పిఠాపురం వెళ్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదన్న చిరంజీవి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్ నేడు నగర నియోజకవర్గం పుత్తూరులో వైసీపీ ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఎండ మండిపోతున్న ప్రజలు భారీగా తరలిరావడం ఉత్సాహం కలిగిస్తోందని, రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నారని పేర్కొన్నారు. 3 రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలు కురుక్షేత్ర మహాసంగ్రామం అని అభివర్ణించారు. ఇవి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు మాత్రమే కాదని, ఇంటింటా అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలని పేర్కొన్నారు. మీ బిడ్డ జగన్ కోటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబు కోటేస్తే పథకాలన్నీ నిలిచిపోతాయని అన్నారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో ఇచ్చిన విషయం గుర్తించాలని స్పష్టం చేశారు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు, మళ్ళీ ఇది చంద్రబాబు చెప్పిన సత్యం. సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్థం. అందరూ కూడా ఈ విషయాలను ఉన్న పొరపాటున చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది. జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా ఈ విషయాలు చెబుతూ మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరినీ కూడా ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మాటలు, ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ పనులు, ఈరోజు చెప్తా ఉన్న ఈ మార్పులు, ఇవన్నీ మనం గతంలో ఎప్పుడైనా చూశామా, మనకెప్పుడైనా గతంలో జరిగాయా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ 59 నెలల్లోనే జరగని విధంగా, రాష్ట్ర చరిత్రను ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 1,000 కోట్ల రూపాయలు. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా. టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరులో నిర్వహించిన ప్రజాగళ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రజలు భారీగా రోడ్లపైకి తరలి రావడం చూస్తుంటే కూటమి గెలుపుని ఎవరు అడ్డుకోలేరన్న విషయం అర్థమవుతోందని, ప్రజలు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు మనదే అని అన్నారు. ఇక ఎన్నికలకు 3 రోజులే ఉంది, చివరి దశకు వచ్చాం. మన భవిష్యత్తును మార్చుకునేందుకు, మన పిల్లల భవిష్యత్తును మార్చుకునేందుకు ఇక 3 రోజులే మిగిలింది. అందుకే అందరూ సైకిల్ ఎక్కండి. టీడీపీ, జనసేన